సండే కదా అని చికెన్ వండుకోవడానికి కొత్తిమీర కోసం అలా మార్కెట్కి వెళ్తే కొత్తిమీర కొన్నాక పక్కనే నిగనిగలాడుతున్న దోసకాయల మీద పడింది నా కన్ను. అబ్బా ఏమున్నాయిరా, దీన్ని కూడా కొనేస్తే పోలా అని కొనుక్కొని వచ్చే దారిలో ఒకటి తిందామని తీసి అలా షర్ట్కి రప్ప రప్ప రాకి నోట్లో పెట్టి అలా నమలగానే దాని చేదు నా నెత్తి నష్టాలానికి ఎక్కింది. వెంటనే అది అక్కడ పడేసి దీనికి కారణం రోహిత్ అన్నని కనుక్కుందామని బయలుదేరా. ఏడేంటి ఇంత స్పీడ్ వస్తున్నాడు? అన్నా అన్నా ఏమైంది తమ్మా? ఈ దోసకాయలేందే ఇంత షేదు ఉన్నాయి? ఓహో అదా నీ డౌట్, చెప్తా. ఈ దోస జాతి పంటల్లో ఆకులు, కాండం మరియు వేర్లలో కుకుర్బిటేసిన్ అనే ఒక చేదు పదార్థం ఉంటుంది. వాతావరణంలో ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉండి మొక్క నీటి ఎద్దడికి లోనై ఒత్తిడికి గురవుతుందో అప్పుడు ఆ భాగాల నుంచి ఆ చేదు పదార్థం ఆటోమేటిక్ గా ఆ కాయలోకి వచ్చి చేరుతుంది. దాన్ని తిన్న మనకు అప్పుడప్పుడు చేదుగా అనిపిస్తుంది. మరి ఈ సమస్యను ఎలా నివారించాలి? మొదటిది, వాతావరణ పరిస్థితులను బట్టి పంటకి అవసరమైనంత మేర నీరు అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పంటకి నీరిచ్చే సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో మన చేత్తో మట్టిని తీసినప్పుడు ఒక మట్టి ముద్ద వచ్చే విధంగా మన నేలను ఉంచుకోవాలి. రెండవది, కాయలను కోసేటప్పుడు మరీ లేతవి కాకుండా అలాగే మరీ ముదిరినవి కాకుండా మధ్యస్థంగా ఉండేవి కోసేసి మార్కెటింగ్ చేసుకోవాలి.